ఈ వీకెండ్ ప్లాన్ చేస్తున్న వారికి ఒక మంచి ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తున్నా. అది వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నటువంటి లుంబిని పార్క్. ఇక్కడైతే మనకు చిన్నపాటి వాటర్ ఫౌంటైన్స్తో పాటు ట్యాంక్ బండ్ చూడడానికి బోటింగ్ ఫెసిలిటీస్ మరియు ఈవినింగ్ టైంలో వచ్చే వారికి లేజర్ షో అయితే ఉంటుంది. వాటర్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్లి విహారీ. ఇవాళ మనం వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా లుంబిని పార్క్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు ఎలా ఉందో నైట్ టైం. చూస్తున్నారు కదా నైట్ టైం లుంబిని పార్క్లో అయితే పిల్లలకైతే బీభత్సంగా గేమ్స్ ఉన్నాయి ఆడుకునేటప్పుడు. మళ్ళీ అయితే రెయిన్ కోట్ వేసుకున్నా, వర్షం అయితే బీభత్సంగా ఉంది. నా బ్యాక్డ్రాప్లో వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది, అద్భుతంగా అవుతుంది. చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్ అద్భుతంగా అవుతుంది. అయితే దీని పక్కనే బోటింగ్ ఉంటుంది. వర్షం పడితే అయితే బోటింగ్ బందట, లేకుండా చూపిస్తా. మరియు లేజర్ షో అయితే ఉందట అటువైపు, ఇంకో వైపు లెఫ్ట్ సైడ్, అది కూడా చూపిస్తా. ఇక్కడైతే పిల్లలకైతే మంచిగా గేమ్స్ అవుతున్నాయి. చూస్తున్నారా, ఎంతమంది చెప్పినప్పుడు దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అయితే 20 రూపీస్. ఓకేనా, ఇక్కడైతే ఎదురుగా ట్యాటూ అవుతుంది షాప్. బోటింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే చార్జెస్ అయితే పెట్టారు. స్పీడ్ బోట్ 500, ఒక లగ్జరీ ఫ్యామిలీ బోట్ 700 రాజమండ్రి బోట్ అట. చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుంది. డ్యాన్స్ బోట్, బుద్ధ విజిట్, మనకైతే కావాల్సింది ఇది బుద్ధ విజిట్. చూస్తున్నారు కదా అడల్ట్ 100, చైల్డ్ 50. ఇక్కడైతే రేట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. వర్షం వచ్చిన తర్వాత వ్యూ అయితే బాగుంది. ఓకేనా, ఇక్కడ చుట్టూ అయితే చూడవచ్చు. చూస్తున్నారు కదా మనం అయితే బోటింగ్ పెట్టవచ్చు. చూస్తున్నారు ఇవన్నీ అయితే స్టాల్స్ ఉన్నాయి. బోట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అన్ని రకాల బోట్స్ అయితే ఉన్నాయి. బోటింగ్ ఉందో చూద్దాం. మనకైతే టైంకి అయితే టికెట్ దొరికింది. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ టికెటింగ్ కౌంటర్. ఆఫ్లైన్లో అయితే తీసుకున్నా. ఎట్ లాస్ట్ అయితే వర్షం ఆగడంతో మనకైతే విజిట్ అయితే వచ్చింది. చూస్తున్నారు గేట్ నెంబర్ 3 అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. బుద్ధ స్టాచ్యూ విజిట్ ఇది. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం. టికెట్ అయితే కట్ చేశారు. చూస్తున్నారు కదా బుద్ధ విజిట్ మాత్రమే అలో చేశారు, మిగతా ఏది లేదు. ఇప్పుడు మనం బుద్ధ స్టాచ్యూని అయితే చూడడానికి. అమ్మయ్య, దీనికోసం రేపు వస్తాను అనుకున్నా. అదృష్టం కొద్ది అయితే ఓపెన్ అయింది. ఇప్పుడైతే చూడబోతున్నాం. అందరికైతే లైఫ్ జాకెట్ అయితే ఇస్తున్నారు. లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నాం. బుద్ధ స్టాచ్యూ చూడడానికి అయితే రెడీ అయిపోయింది. మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. బుద్ధ స్టాచ్యూ అయితే చూడడానికి వెళ్దాం. బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. బోట్ అయితే స్టార్ట్ అయింది. నీళ్ళు కూడా ఎదురుగా పార్లమెంట్ చూడవచ్చు లైట్లో బాగుంది. మన ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది.
10 నిమిషాలలో వెళ్ళాలి, మళ్ళీ ఇదే బోట్లో అయితే మనం రావాలి. ఓకే, మనమైతే గేట్ ఓపెన్ చేసాం, చూస్తున్నారుగా అద్భుతంగా అయింది. చూడచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉంది, చూస్తున్నారు. నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడే, ఇదే వచ్చేసి బుద్ధుని విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది, చూడవచ్చు. ఇప్పుడు ఈ యొక్క బుద్ధుని స్టాచ్యూ యొక్క హిస్టరీ అయితే చెప్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గౌతమ బుద్ధుని యొక్క ఏకశిల విగ్రహం. చూస్తున్నారు కదా, ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిల విగ్రహం అయితే ఇదే, ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉంది. చూస్తున్నారు కదా, దీన్ని జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతి పైన అయితే బుద్ధుని విగ్రహం అయితే అమర్చారు. ఈ రాక్ పైన మళ్ళీ ఒకే రాతితో అయితే మలచబడి ఈ విగ్రహం అయితే చెక్కడం జరిగింది. ఇది దాదాపు 58 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ యొక్క బుద్ధుని విగ్రహం 58 ఎత్తుల అడుగులు అయితే ఉంటుంది. ఓకేనా, అయితే ఇది హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయగిరి గుట్టలోని రాతితో గణపతి స్థాపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు అయితే కలిసి దీన్ని 2 సంవత్సరాలు శ్రమించి అయితే దీన్ని అయితే చెక్కడం అయితే జరిగింది. దాదాపు 2 ఏళ్ల కాలం అయితే పట్టింది. మరియు 192 చక్రాల గల వాహనంపై ఇక్కడికైతే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, దాదాపు 192 చక్రాల వాహనంపై అయితే ఇక్కడికైతే తీసుకొని రావడం అయితే జరిగింది. చుట్టూ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది. అయితే డిసెంబర్ 1992వ సంవత్సరంలో దీనిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దీన్ని చార్మినార్తో పాటు అంటే హైదరాబాద్కు చిహ్నంగా కూడా కొలుస్తారు. ఇంత అద్భుతమైన కట్టడం. దీనికి సంబంధించి అయితే ఇక్కడ మీకు స్కల్ప్చర్ ది బుద్ధ స్టాచ్యూ అని చెప్పని ఉంది. దీని గురించి దీని హైట్ చూడవచ్చు 17 మీటర్స్, వెయిట్ 320 టన్స్, 320 టన్నుల వెయిట్ ఇది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అవుతుందో. వెనుక నుంచి చూడవచ్చు ఇంకా అద్భుతంగా అవుతుంది. 192 చక్రాల వాహనంపై తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. ఇన్ని టన్నుల వెయిట్ తోటి అయితే వర్షం పడింది, తీస్తా లేదనుకున్నాం. లాస్ట్ మినిట్లో అయితే మనకు లక్కులు ఫేవర్ అయింది, మనకైతే బోటింగ్ అలా చేశారు. చూస్తున్నారు ఏ విధంగా చుట్టూ చూడవచ్చు అద్భుతంగా అవుతుంది కదా. ఆర్ట్ వర్క్ కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మోనోలిథిక్ లెక్కనే సింగిల్ స్టోన్ తోటి అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. చూస్తున్నారు కింద డీటెయిలింగ్ కూడా చూడవచ్చు అద్భుతంగా అవుతుంది. ఇక్కడ ఏనుగులు ఒకదాని వెనక అయితే ఉన్నాయి. ధ్యాన ముద్రలో చూస్తున్నారు. ఓకేనా, దీనికి సంబంధించి ఒకసారి అయితే క్లోజ్ లుక్లో దగ్గర నుంచి అయితే చూపిస్తాను, చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రాసింది చూడవచ్చు, బై హిస్ హోలీనెస్ ది దలై లామా అని చెప్పి ఉంది. ఇక్కడ ఆన్ మండే 2 జనవరి at 3:30 PM అని అయితే ఉంది. ఇయర్ అయితే కనిపించలేదు. ఎంత ఎత్తులో ఉందో పూర్తిగా అయితే కనిపించలేదు, ఎంత ఎత్తులో అయితే ఉంది. వైడ్ యాంగిల్లో చూడవచ్చు. చూస్తున్నారా వైడ్ యాంగిల్లో ఏ విధంగా అవుతుందో. వెనక చూడవచ్చు బుద్ధుడు వైడ్ యాంగిల్లో. టైం అయితే అయిపోయింది, దాదాపు 10 మినిట్సే ఇచ్చారు చూడడానికి. చూస్తున్నాము సేమ్ ప్లేస్ సేమ్ బోట్ అలా. ఇక్కడ నుంచి వెళ్ళి పార్లమెంట్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి చూపిస్తే ఒకసారి ఇండియన్ ఫ్లాగ్ తోటి అయితే సూపర్ ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా
లైటింగ్ వల్ల అయితే కనిపిస్తలేదు, కాస్త ముందుకెళ్ళి అయితే చూపిస్తా. ఇక్కడ చూడచ్చు, చూస్తున్నారు ట్రై కలర్లతో అయితే అద్భుతంగా ఉంది. చుట్టూ చూస్తున్నారుగా. ఇప్పుడు మనం సేమ్ బోట్లో అయితే మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం పద. వీడియో నచ్చితే ఒక లైక్ ఉన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి. ఇప్పుడు సేమ్ బోట్లో అయితే వెళ్తున్నాం. और ग्लो हो गया फेस लग रहा है बारिश మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తుంది. బోటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు బోట్స్ అయితే ఉంది. ఇవన్నీ బోట్సే వెళ్ళడానికి. ఇక్కడ ఉన్న బోట్స్ అన్నీ అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు. ఇది కూడా ఒక బోట్. ఇక్కడ చూస్తున్నారా చూస్తున్నారు. ఇంకొక బోట్ కూడా ఉంది లాస్ట్, అది కూడా చూపిస్తాం. చూస్తున్నారు ఏ విధంగా అన్నీ లగ్జరీ బోట్స్. మీకు కనిపించేటి అన్నీ కూడా ఇవి లగ్జరీ బోట్సే నా వెనకాల ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ స్పీడ్ బోటు, ఇక్కడ డ్యాన్స్ బోట్. ఎవరన్నా డ్యాన్స్ బోట్ బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఈ కౌంటర్లో అయితే బుకింగ్ అయితే డ్యాన్స్ బోట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. తినడానికైతే మంచిగా స్టాల్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్యామిలీ బోట్, ఐస్ క్రీమ్స్ కూడా అన్నీ ఉన్నాయి అవైలబుల్. ఇది ఒక స్పీడ్ బోటు. ఇంకొక స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయింది, అది చూపించే ప్రయత్నం చేస్తాం. అదైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఆ స్పీడ్ బోట్ చూపిస్తాం మీకు ఎక్కడి నుంచి. ఇక్కడైతే చూస్తున్నాం కదా, ఇవే స్పీడ్ బోట్లు స్టార్ట్ అయింది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి చూడవచ్చు. ఇప్పుడు మనం ముందుకెళ్తాం. ఇప్పుడైతే మనం 80 రూపీస్కి లేజర్ షో టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇది 1/2 అవర్ ఉంటుంది లేజర్ షో. చూద్దాం ఏ విధంగా ఉంటుందో.
nothing. And then in the beginning there was nothing, and then there was everything. When find the common string, the music is simply magical. When separate colors dance into heavenly shades, the purity is shady white. When diverse emotions mingle, the fusion is humanity. When different cultures blend, the result is a lasting civilization. When people learn to live with each other, the harmony is eternal. When Ibrahim Qutb Shah the king heard about his son's love for a beautiful Hindu girl, he thought it was but a passing fantasy, an infatuation of Eve. But then one day, there was a storm. The river Musi was in flood. Muhammad Quli Qutb Shah, however, wanted to meet his lady love and could not be denied. Braving all danger, the young prince swam across the turbulent waters. Bhagmati was ecstatic, but the king was appalled. He immediately ordered that a bridge be built across the river Musi, and it is that bridge of love that is today called Purana Pul. The love story between Muslim monarch and Hindu commoner has a wonderful ending. They got married and lived happily ever after. But not before they gave the Deccan the gift of her name. As a token of his love for his bride, Muhammad Quli Qutb Shah first called the city Bhagyavati. When after marriage she was christened Hyder Mahal, the city was renamed Hyderabad. The
construction of the city started with the Charminar, which was to be its centerpiece. 4 roads were to radiate from this magnificent monument towards the north, east, west and south. The road to the west led to the famous Golconda Fort. If Hyderabad starred in a romance that cut across religious divides, Golconda too was the stage where Hindu-Muslim amity took a divine bow. When Abul Hasan Tana Shah, the last of the Qutub Shahi dynasty, heard that Ramdas, a Hindu employee, had used government money to build a temple at Bhadrachalam for Lord Rama, he was naturally upset. "I'll repay the money if Lord Rama has mercy," said Ramdas humbly when questioned, and was promptly sent to prison with the order that he be released only when his Lord Rama settled his dues. In prison, Ramdas showed his jailers that as long as he had the power of prayer working for him, he was free. The jailers told their king about the miracles in the cell, but he was not moved. One day when Abul Hasan was sleeping, it is said that Lord Rama and his brother Lakshmana appeared in his dream and produced the receipt for payment of the amount due to the king. Next morning, the Sultan personally came to the cell where Ramdas was interned and released him, and became perhaps the first Muslim ruler in the history of mankind who was blessed with the divine darshan of a Hindu god. It is legends such as these that have set the tone for the evolution of Hyderabad, a city of lakes and a city of gardens. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లుంబిని పార్క్ యొక్క పూర్తి వీడియో. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్ని పాయింట్స్ అయితే చూపించడం జరిగింది. బోటింగ్, లేజర్ షో, స్టాల్స్, ఇలా అన్నీ అయితే చూపించడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, ఒక సబ్స్క్రైబ్ ఉన్న లైక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈనాగానైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఓకే, లెట్స్ గో, సైనింగ్ ఆఫ్ మీ అలీ విహార్.